హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మరొక సినిమా రివ్యూతో మీ ముందుకు వచ్చాను. 1.5 year బ్యాక్ సూపర్ హిట్ అయిన మ్యాట్ సినిమాకి సీక్వెల్ వచ్చింది మ్యాట్ స్క్వేర్. సూర్యదేవర్ నాగవంశీ ప్రజెంట్ చేసిన ఈ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ వహించారు. ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన ముగ్గురు ఫ్రెండ్స్ గురించి మనం చెప్పుకోవాలి. నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్. వీళ్ళు ఫస్ట్ పార్ట్ లో మనం ఎంటర్టైన్ చేసిన దానికి నెక్స్ట్ లెవెల్లోనే సెకండ్ పార్ట్ లో కూడా ఎంటర్టైన్ చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన మేకర్స్ ముందు నుంచి చెప్పినట్టుగానే చాలా సింపుల్ లైన్. ఈ సింపుల్ లైన్కి ఒక మూమెంట్స్, అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, వీటన్నిటిని సీన్స్ రాసుకున్నారు మన డైరెక్టర్. కాకపోతే సింపుల్ లైన్ని ఒక 2 hours 7 minutes ఎంటర్టైనింగ్గా చెప్పడంలో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఫస్ట్ పార్ట్లో సంగీత్ శోభన్ మనందరినీ ఒక లెవెల్లో, ఒక రేంజ్లో మనందరినీ ఎంటర్టైన్ చేశారు. సేమ్ అదే రేంజ్ పెర్ఫార్మెన్స్ మనకి పార్ట్ 2లో కూడా సంగీత్ శోభన్ ఇచ్చారు. నార్నే నితిన్, రామ్ నితిన్ కూడా అదే స్థాయిలో మనని ఎంటర్టైన్ చేస్తారు. భాయ్ పాత్రలో సునీల్, మన సుబ్బలాక్ సుధాకర్ గారు, వీళ్ళంతా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా సత్యం రాజేష్ ట్రాక్ బాగా క్లిక్ అయింది. టెక్నికల్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సింపుల్ లైన్ని నమ్మి 2 hours 7 minutes వచ్చేలాగా సినిమా తీయడం అంటే, దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఆయన డైరెక్టర్ మీద ఉన్న నమ్మకాన్నితో ఈ సినిమాని అతను ప్రొడ్యూస్ చేశారు. ఇక డైరెక్టర్, ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ద్వితీయ విఘ్నం ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితేనే డైరెక్టర్ కెరియర్ బాగుంటుందని ఇండస్ట్రీలో నమ్ముతారు. సో ఆ ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ని కళ్యాణ్ శంకర్ సక్సెస్ఫుల్గా దాటేశారు. సినిమాటోగ్రఫీ మంచి హైలైట్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. మెయిన్ ఎడిటింగ్, నవీన్ నూలి ఈ సినిమాని చాలా క్రిస్ప్ ఎడిటింగ్ ఇచ్చి 2 hours 7 minutes ఆడియన్స్ని పవర్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టాడు. అతను చేసిన క్రాఫ్ట్ వర్కే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ భీమ్స్, తమన్ ఇద్దరు కాంబినేషన్లో, భీమ్స్ పాటలు ఇస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ ఇద్దరు కాంబినేషను సినిమాని చాలా ఎన్హాన్స్ చేసింది, యాడెడ్ బెనిఫిట్ అయిందని చెప్పాలి. ఇక స్వాతిరెడ్డి పాట ఈ సినిమాకి హైలైట్. కాకపోతే ఈ సినిమాలో, ప్రతి సినిమాలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ సినిమాకి మైనస్ అంటే కొద్దిగా సెకండ్ హాఫ్ కొంచెం మనకి కొద్దిగా డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ అదొక డీసెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఫైనల్గా మనం ఈ సినిమాకి చెప్పేది ఏంటంటే, ప్రేక్షకుడు అనేవాడు ఈ సినిమాలో పెట్టిన ప్రతి రూపాయికి అతను న్యాయం చేస్తాడు. ఆడియన్స్ మిస్ అవ్వకుండా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆడియన్స్కి ఆ ఫీల్, ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 3.25/5. సో ఫ్రెండ్స్, ఈ వారం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి.